హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మరి ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి ఈ విధంగా ఈ యొక్క స్థలంలో చేర్చుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనము కళ్ళు మూసుకొని కొద్దిసేపు మనం ప్రార్థనలో మన సమయాన్ని గడుపుదాం. నేను ప్రార్థన చేస్తాను, తర్వాత చెల్లె వచ్చి ప్రార్థన చేస్తుంది. ఒక 5 మందిగా మనము ప్రార్థన చేద్దాము. చెల్లె తర్వాత నిస్సి వచ్చి ప్రార్థన చేస్తుంది. తర్వాత మరి శారదక్క కూడా ప్రార్థన చేస్తుంది. తర్వాత డాడీ కూడా ప్రార్థన చేస్తారు. సో 5 మంది ప్రార్థన చేసిన తర్వాత మనము ప్రారంభించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, మా యేసయ్య, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి నేను ప్రభా నీ సన్నిధానంలో మేము గోజాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాం. నా ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించి ఈ సంవత్సరము నీవు ద్వారాలు తెరిచామని విశ్వసిస్తున్నాము. ప్రభా మరి నైనా నీ కృపను దయచేయము. మమ్మీ పుట్టినరోజుగా ఆమె స్థాపించిన సంఘాన్ని యానివర్సరీగా జరుపుకోవాలని భావించి దాని యొక్క నైనా ప్రభా మరి జ్ఞాపకముగా ఈ యొక్క ఆరాధనను మేము ప్రారంభిస్తుండగా నీ కృపను నీ దయను మాకు దయచేయము. మరి ఒకసారి ఈ స్థలాన్ని నువ్వు దర్శించుము, ఈ స్థలాన్ని పరిశుద్ధపరచుము, ఈ స్థలాన్ని అభిషేకించుము. ఈ స్థలంలో ముందు జరిగిన ఆరాధన కంటే ఇంకా బలమైన ఒక ఆరాధన నైనా జరిపింపబడడానికి సహాయం చేయి. దయతో నన్ను క్షమించు నాయన ప్రభా. నాయన మరి ఎంతో ఘనమైన సేవ ఈ స్థలంలో నువ్వు జరిపించున్నావు. మరి ఒకసారి నీ కృప చూపించు, సహాయం చేయి. నీ దాసురాలు వేసిన ఆ బీజము నైనా మరలా మొలకెత్తడానికి నైనా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావు. నా ప్రభా మరి నైనా నీవే ఈ యొక్క సాయంకాలం జరగబోయే ఆరాధనలో నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకొని నీ దాసురాల పేరట ఇక్కడ మేము కూడుకొని ఉంటుండగా నీ కృపను దయచేయం, సహాయం చేయమని నేను ఈ స్థలాన్ని పరిశుద్ధపరచు, ప్రతిష్టపరచు. ఎలాంటి యొక్క ఆటంకాలు, ఎలాంటి యొక్క అడ్డంకులు లేకుండా నీ కృప చూపించు. అయినా రోజులు మారిపోయినాయి, మనుషులు మారిపోయారు, పరిస్థితులు మారిపోయినాయి. అయినా నువ్వు మారని దేవుడు. నీ కృపను దయచేసి నీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవానికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, రాజుల రాజా, ప్రభుల ప్రభానికి వందనాలు, ఉన్నవాడ అనువాడానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా మంచి యేసయ్యానికే స్తోత్రం స్తోత్రం. నీతిమంతుడానికి వందనాలు, దైవ కుమారుడానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, నీకే స్తుతి అయ్యా, నీకే వందనాలు అయ్యా, నీకే వందనాలు యేసయ్యా. మమ్మల్ని పిలుచుకున్న దేవానికే స్తోత్రం, మమ్మల్ని నిలబెట్టిన దేవానికే స్తోత్రం, మా సృష్టికర్తానికే వందనాలు, మా రక్షణకర్తానికే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చేయం, యేసు రక్తమే ఇచ్చేయం, యేసు రక్తమే ఇచ్చే. పరిశుద్ధాత్మదేవ నాయనానికే వందనాలు యేసయ్య. నిన్ను ఆహ్వానిస్తున్నాను యేసయ్య. సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి నాయన ఈ పునరుద్ధాన దినమున ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన్న ప్రభా మరొకసారి నాయన ప్రభా ఇక్కడికి నడిపించిన విధానానికి నీకు వందనాలకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రత్యేకంగా యేసయ్య ఇక్కడ జరిగిన సేవకై నీకు వందనాలు
నాయన ఇక్కడ నాయన స్థాపించిన నాయన సేవకాయని వందనాలకు స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని పెంచుకున్న దేవానికే వందనాలు, మమ్మల్ని వాడుకున్న దేవానికే స్తోత్రం, మమ్మల్ని నాయన ప్రభా నిలబెట్టిన దేవానికే వందనాలకు స్తోత్రాలు యేసయ్య. అవును ప్రభా, మరొకసారి నాయన తిరిగి ప్రభా నాయన ఈ యొక్క సంఘాన్ని ప్రభా స్టార్ట్ చేస్తుండగా యేసయ్య మేము ప్రార్థిస్తుంటున్నాం. నాయన నువ్వు గొప్ప దేవుడవు యేసయ్య, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, నీకు స్తోత్రాలు. మార్గాలని సరళపరిచే దేవుడవు యేసయ్య, ఇరుకులో విశాలత కలుగచేసే దేవుడవు యేసయ్య, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అవును ప్రభా, ఇక సాయంకాల సమయంలో ప్రభా నీ పిల్లలుగా ప్రభా నీ పాదాలు చెందుకొచ్చి ఉంటున్నాము యేసయ్య. నీ రక్తం ద్వారా మరొకసారి కడిగి శుద్ధీకరించండి యేసయ్య. నువ్వు మాకిచ్చిన రక్షణకే వందనాలు యేసయ్య, నువ్వు మాకిచ్చిన విడుదలకే వందనాలు నాయన, నువ్వు మాకిచ్చిన స్వస్థతకై వందనాలు యేసయ్య, నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, తిరిగి ప్రభా ఈ యొక్క స్థలాన్న ప్రభ ప్రార్థనలు నాయన చేయబోతుండగా నాయన ఆరాధనలు ప్రభ చేయబోతుండగా యేసయ్య ప్రభా మరొకసారి నాయన ఈ స్థలాన్ని ప్రభ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం యేసయ్య. పరిశుద్ధ పశ్చిమని అడుగుతున్నాం యేసయ్య, పవిత్ర పశ్చిమని అడుగుతున్నాం యేసయ్య. అవును ప్రభా, నీ గొప్ప మేఘ స్తంభం నాయన ఇక్కడ ఉంచమని అడుగుతున్నాం యేసయ్య, నీ అగ్ని స్తంభం నాయన ఇక్కడ ఉంచమని అడుగుతున్నాం యేసయ్య, నీకు స్తోత్రానికి వందనాలు. ఎస్ లార్డ్ జీసస్ హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం యేసయ్య. అవును ప్రభా నాయన ఇక్కడ ఉంటూ నాయన మరి అన్న ప్రభా నాయన డాడీ నాయన చూసుకుంటుండగా యేసయ్య ప్రార్థిస్తున్నాం యేసయ్య. నూతన సంవత్సరంలో ప్రభా నాయన అందరినీ కూడా ఆత్మలో ఐక్యపరచమని అడుగుతున్నాం యేసయ్య, నీ ఆత్మలో ఐక్యపరచమని అడుగుతున్నాం యేసయ్య, నీవు కలిగిన మనస్సును కలగచేయమని అడుగుతున్నాం యేసయ్య, నీకు స్తోత్రానికి వందనాలు యేసయ్య. అవును ప్రభా, మరొకసారి తండ్రి నాయన యొక్క సమయంలో నాయన ఇంకా బలమైన సేవ చేయడానికి కృప చూపించండి యేసయ్య. ఆత్మల రక్షణ దయచేయండి యేసయ్య, స్వస్థత కార్యాలు మీరు జరిపించండి యేసయ్య, ఉజ్జీవపరచమని అడుగుతున్నాం యేసయ్య. నాయన విడుదల కార్యాలు మేము చూడడానికి కృప చూపించండి యేసయ్య, ఆశ్చర్య కార్యాలు మేము చూడడానికి కృప చూపించండి యేసయ్య, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభా, నీ దాసులకు నాయన ప్రభా నాయన పట్టుదలను దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. సేవా భారంలో నాయన ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి యేసయ్య, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్య. అవును లేకుండా నాయన ఎలాంటి ఏ అబ్జెక్షన్స్ లేకుండా ప్రభా నాయన మేము ప్రార్థిస్తుంటున్నాం యేసయ్య. నీ కంచెని ఇక్కడ ఏమని అడుగుతుంటున్నాం యేసయ్య, నాయన నీ యొక్క సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుతుంటున్నాం యేసయ్య, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నాయన బిడ్డలు నీ స్వరాన్ని వినడానికి కృప చూపించండి యేసయ్య, నీ ప్రేమను తెలుసుకోవడానికి కృప నాయన. అవును ప్రభా, మరొకసారి తండ్రి ఇక సమయంలో ప్రభా ఈ యొక్క మీటింగ్ నేను చేతులకు అప్పగించుకుంటున్నాం యేసయ్య. నాయన ప్రభా యేసయ్య నాయన నీ గొప్ప సన్నిధి మాకు అనుగ్రహించండి, దర్శించండి యేసయ్య, విడుదల దయచేయండి యేసయ్య, మనసుకు నెమ్మది దయచేయండి యేసయ్య, కట్లను విప్పే దేవుడవు యేసయ్య. నాయన అవును ప్రభా నాయన నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, మరొకసారి తండ్రి ఈ యొక్క ప్రార్థన అంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం, దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనలు నాయన నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 యేసయ్యా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్యా నీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటానన్నారో ప్రభా యేసయ్యా, అక్కడ నువ్వు ఉంటానని సెలవిచ్చిన దేవుడో తండ్రి యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి యేసయ్యా, ఆశ్చర్యకరుడవు తండ్రి యేసయ్యా, ఎన్నడూ మమ్మల్ని చెయ్యి విడువని దేవుడో యేసయ్యా. అవును తండ్రి, నీకు స్తోత్రం నాయన యేసయ్యా. అవును తండ్రి, ఈ చర్చ్ ఆగిపోయి తండ్రి యేసయ్యా ఎన్నో డేస్ అవుతుంది తండ్రి యేసయ్యా, నీ కృపని బట్టి ప్రభువా యేసయ్యా ఈ వండర్ఫుల్ డేని మాకు ఇచ్చి కూడుకొని నిన్ను ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానానికే నీకు ఎక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. అవును తండ్రి, నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభువా యేసయ్యా
మాతో మీరు మాట్లాడండి, దర్శించండి నాయన.